నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలి. ఇంటింటి ప్రచారంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వినతి. గండి క్షేత్రంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి శ్రావణ మాసోత్సవాలు. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి. భక్తులకు పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎండి ప్రసాదరావు పిలుపు. ఈ నెల 12వ తేదీన జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి పులివెందుల మండల పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని వారు కోరారు. కాగా ప్రచారానికి వచ్చిన ఆయా నేతలకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం వారు ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాల అమలును తెలియజేశారు. పులివెందుల ప్రాంతానికి మంచినీటి నంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలకలు తమ టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ముసలానే ఒత్తిడికి అయిపోయింది. నీకు తెలుసంటే నాకేం తెలిసింటది, అందుకే నేను చెబుతాను. ఎందుకంటే నీకే తెలుసా, నేను తింటాను చెప్పేదంతా తింటా. మళ్ళీ ఓట్లు ఎవరికేస్తావు? ఎవరికి పెన్షన్ ఇచ్చాడు వాళ్ళకి వేస్తాం. థ్యాంక్ యూ. ఎవరు ఇస్తాను పెన్షన్? ఎవరు చదవడా శివుడు కాదు స్వామి, శివుడు కాదు. జిల్లాలోని చక్రాయపేట మండలంలో గల గండి క్షేత్రంలో స్వామివారి శ్రావణ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య, పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, ఉత్సవ కమిటీ సభ్యులు వెంకటస్వాములు మాట్లాడుతూ శ్రావణ మాసం 3వ శనివారాన్ని పురస్కరించి భక్తులకు విశేష ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామికి తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలమాలలతో ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాములు అంజన్నను అలంకరణ చేశారని తెలిపారు. తెల్లవారుజామున స్వామివారికి ఏకాంత పంచామృత అభిషేకం, సింధూరార్చన నిర్వహించామని, అలాగే త్రికాల ఆరాధన, ఆకుపూజ, నివేదన, మహామంగళహారతి తదితర విశేష పూజలు చేపట్టామన్నారు. కర్ణాటక నుంచి తెప్పించిన వివిధ పళ్ల రకాలతో పందిళ్లు వేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించామని తెలిపారు. ఇది ఇలా ఉండగా స్వామివారి సన్నిధిలో ఉన్న పాపాగ్ని నదిలో భక్తులు స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. అర్చకులు కుంభహారతి, నక్షత్రహారతి, మహామంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు. స్వామివారి దర్శనార్థం జిల్లా నలుమూలల నుంచి భక్తులు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని వారు తెలిపారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం 5 శనివారాలు ఉత్సవాలు నిర్వహించనున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జరుగుతుంది సార్. రోజుకు
పిల్లల పేరు మీద వాళ్ళ చదువుల పేరు మీద అన్నదానానికి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. పుష్ప గారు వాళ్ళ పిల్లల పేరు మీద వాళ్ళ శ్రీ శ్రీ వీరాంజనేయ దేవతమ్మ క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా దేవాలయ ధర్మాదాయ శాఖ. ఇక్కడ 4 శనివారాలు అత్యంత వైభవంగా, అంటే ప్రస్తుతానికి 5 శనివారాలు వచ్చాయి. 2025 అత్యంత వైభవంగా స్వామివారికి సేవలు జరుగుతాయి. ఈ ఉదయం తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, స్వామివారి తమిళనాడు చేపించిన ప్రత్యేక పూలాలంకరణ, త్రికాల ఆరాధన, మహామంగళారతి కోర్చుతో ఇప్పుడు ముగిశాయి. ఇప్పుడు సర్వదర్శనం వదిలాము. ఇప్పుడే ఈ ఐదవ శనివారం స్వామివారి క్షేత్రోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 5వ శనివారం పాపాగ్ని నదీ తీరాన స్వామివారికి ఆస్థానం అనేది నిర్వహిస్తాము. పురోవేదుల్లో స్వామి సంచరిస్తూ ఆ ఆస్థానంతో స్వామివారి స్థానవాస ఉత్సవాలు ముగుస్తాయి. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట వేసి తక్షణమే విద్యా హక్కు అమలు చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడెం రెడ్డిబాబు డిమాండ్ చేశారు. కడప నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టం అమలు చేస్తారా లేదా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీ ప్రజా విద్యా సంఘాల అనుమతులు లేకుండా ప్రవేశించరాదని జీవో జారీ చేయడం దారుణమన్నారు. ఈ జీవో కారణంగా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాల అక్రమాలకు అడ్డు లేకుండా పోతుందన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా పుస్తకాలు, చెప్పులు, దుస్తులు విక్రయించుకునేలా అనుమతులు మంజూరు చేసినట్లయిందన్నారు. ఈ విషయంగా తాము వివిధ రూపాలలో విద్యారంగ సమస్యలపై ఆందోళన చేశామని, ప్రభుత్వ తీరుతో ప్రతి జిల్లాలో 10 లక్షల వరకు కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకు ప్రభుత్వ పాత్ర ఏమిటో చెప్పాలని వారు ప్రశ్నించారు. కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోకపోగా అధిక ఫీజుల పేరుతో దోపిడీ పర్వానికి తెర తీయడం దారుణమన్నారు. ఈరోజు కడప నగరంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరుగుతున్న ప్రెస్ మీట్కు ముఖ్య కారణం, ప్రభుత్వం ఏ ప్రైవేట్ స్కూళ్ళు కానీ, గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ పర్మిషన్ లేకుండా ఏ ఇతర ప్రజా సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ ఎవరు కూడా వెళ్ళకూడదని ఒక జీవో పాస్ చేసింది. ఈ జీవో పాస్ చేయడం వల్ల గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళకు అంతో ఇంతో భయము, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, ఈ విద్యార్థి సంఘాలు వస్తాయో, లేదంటే బీసీ సంఘాలు వస్తాయో, లేదంటే ఇతర సంఘాలు వస్తాయని కొంచెం అంతో ఇంతో కొంచెం భయం ఉండింది. అది కూడా లేకుండా విచ్చలవిడితనంతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళు ఫీజులు కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ విచ్చలవిడికి అమ్ముకునే దానికి ఈ ప్రభుత్వం వాళ్లకు లైసెన్స్ ఇచ్చినట్లు జీవో పాస్ చేసింది. ఇది ఎంతవరకు సమంజసం అని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం. మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో చదివినట్లు పిల్లలకు విద్యను చెప్పినట్లు ప్రైవేట్ స్కూల్లో బోధించమని, ఫీజులు తగ్గించమని, ఏ ఇతర సామాన్లు కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్లు కానీ ఎలాంటివి అమ్మకుండా ఓన్లీ విద్యకు పర్మిషన్ తీసుకున్నారు గవర్నమెంట్, కార్పొరేట్ స్కూళ్ళు, వాటిని మాత్రమే బోధించమని చెప్తున్నాం. అట్లా కాకుండా మేము వ్యాపారం చేస్తామంటే షాపులు పెట్టుకోండి అని కూడా అడిగాం. మరి గవర్నమెంట్ కళ్ళు మూసుకొని నిద్రపోతుందని అడుగుతున్నాను విద్యాశాఖ మంత్రిని, అలాగే కడప డిఓ గారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి డిఓ ఆఫీసర్లందరినీ కూడా మీరందరు నిద్రపోతున్నారా? అంటే మీకు గవర్నమెంట్ ఒత్తాసు ఇప్పుడు పలుకుతోంది. అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ జరిగే కుంభకోణంలో 10 లక్షల కోట్లు కుంభకోణం జరుగుతోంది ప్రతి జిల్లాలో. మరి దాంట్లో మీ అందరికీ వాటాలు ఉన్నాయా? గవర్నమెంట్ ఆఫీసర్లకు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి వర్యుల స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులకు అందరికీ వాటాలు ఉన్నాయా అని అడుగుతున్నాం. లేకపోతే ఈ జీవో పాస్ చేయాల్సిన అవసరం ఏముంది? చైతన్య స్కూల్లో, నారాయణ స్కూల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రభుత్వమా లేక తల్లిదండ్రులా? మిమ్మల్ని నమ్మి మీ స్కూల్ కాలేజీలలో చేర్పించినందుకు
మా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవాలన్నా మీరు పెట్టే టార్చర్ వల్ల, మీరు పెట్టే ఫీజులో అధిక శాతం వల్ల, మీరు చెప్పిందే చెప్తూ అన్క్వాలిఫైడ్ టీచర్లను పెట్టుకొని వాళ్ళకు ఎటువంటి అర్హత లేకుండా ఎంబీఏలు చేసిండారు, టీచర్ ట్రైనింగ్లు చేసిండారు, బీకామ్లు చేసిండారు. ఓన్లీ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు స్కూళ్ళల్లో తక్కువ ఫీజులకు వస్తారని, తక్కువ జీతాలు ఇవ్వచ్చని అన్క్వాలిఫైడ్ టీచర్లను పెట్టుకొని వాళ్ళకు వచ్చిందే వీళ్ళకు చెబుతూ వీళ్ళని టార్చర్ చేస్తూ చదివించిందే చదివించి బట్టి కొట్టించి వీళ్ళు ఆత్మహత్యల కారణమవుతున్న నారాయణ చైతన్య ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అన్నిటి, ఇక్కడ సెయింట్ జోసెఫ్ కాలేజ్ స్కూల్ కూడా మరీ వరస్ట్గా తయారయ్యాయి. అంతకుముందు గతంలో ప్రతి స్కూల్లో ప్రైవేట్ కార్పొరేట్లో 25% ఇస్తా అన్నారు. అంటే 100 మందికి 25 మందికి ఉచిత విద్య చెప్పాలి అనేది గవర్నమెంట్ రూల్. మరి ఎక్కడైనా కానీ ఏ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇస్తున్నారా? దాంట్లోని హాస్టళ్ళు నిర్వహిస్తున్నారు. సిగ్గు ఉందా లేదా అని అడుగుతున్నాం. విద్యను వ్యాపారంగా చేసి ప్రజలను రక్త మాంసాలు తింటున్నటువంటి మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా. మేము ఒక పక్క పోరాటం చేస్తుంటే ఫీజులు తగ్గించండి, మధ్యతరగతి వాళ్లకు విద్యను అందించండి, విద్య ప్రతి ఒక్కరి హక్కు అని మేము పాటుపడి మేము ఫైట్ చేస్తుంటే మీరు ఎవరు వెళ్ళకూడదు, మీ ఎంతకు మీరు విచ్చలవిడిగా వ్యాపారాలు చేసుకోండి, మీ ఎంతకు మీరు విచ్చలవిడిగా యూనిఫామ్లు అమ్ముకోండి, బుక్స్ పెట్టుకు అమ్ముకోండి, సాక్సులు అమ్ముకోండి అని విచ్చలవిడితనానికి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. అలాగే ఇదే తరహాలో మీరు వెళ్తే మేము ఆమర నిరాహార దీక్ష కూర్చుంటామని హెచ్చరించాం. అది ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోవాలి. ప్రతి బీసీ సంఘాలు కానీ స్టూడెంట్ యూనియన్లకు కానీ వెళ్ళేందుకు యథాస్వేచ్ఛగా వెళ్ళి తనిఖీలు చేసేందుకు, అలా చేస్తేనే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకు కొంచెం భయం ఉంటుంది. ఆ భయాన్ని మీరు తీయవద్దు. జీవోను వెంటనే రద్దు చేయాలి, వెనక్కి తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. కడప నగరంలోని పవిత్ర ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో జరిగే తిరునాళ్ల మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎండి ప్రసాదరావు తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ఆరోగ్యమాత మందిరంలో తిరునాళ్ల మహోత్సవ పోస్టర్లను గురువులు ఇతర అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు పీఠాధిపతులు సగినాల పాల్ ప్రకాష్ పతాకావిష్కరణ చేయనున్నారన్నారు. ప్రతిరోజు సాయంత్రం వివిధ ప్రాంతాలకు చెందిన గురువుల సందేశాలు ఉంటాయని, ఈ నెల 7వ తేదీ ఆరోగ్యమాత తేరు ఊరేగింపు నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా కొనసాగి తిరిగి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి చేరుతుందన్నారు. 8వ తేదీన మరియ తల్లి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 6:30 గంటలకు రెవరెండ్ ఫాదర్ వరప్రసాద్ దివ్య బలి పూజ, 9 గంటలకు కడప మేత్రాసన గురువులు రెవరెండ్ ఫాదర్ మల్లలపు ప్రకాష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, ఆరోగ్యమాత మందిరం నిర్వాహకులు డీన్ జోసెఫ్ బాబు, విక్టర్ తదితరులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్ర గురువులు మరియ తల్లి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆరోగ్యమాత మహోత్సవ వందనాలు మీకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిన్న సమావేశంలో అందరూ కూడా నేను ఇచ్చిన సాధిత్యాన్ని చూపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. తొందరగా సమావేశాన్ని ముగిస్తున్నా దయచేసి మాసం ఆగస్టు మాసం 29వ తేదీ శుక్రవారం 5 గంటలకు 20 పతాక ఆవిష్కరణ, బ్రహ్మ ప్రార్థన మన అగ్రపీఠాధిపతులు మహాగణపయించిన జరుగుతుంది. మందిని ప్రత్యేక ఆహ్వానిస్తున్నా అగ్రపీఠాధిపతులు రాబోతున్నారు. వారు ఈ గవర్నమెంట్ రాష్ట్రంలో 2002 వరకు పిఠాలకు పనిచేసి ఉన్నారు. వాళ్ళు ఇదైన తర్వాత విశ్రాంతి ప్రాంతాలుగా ఆ పండగ పూజలు
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, 2025 సంవత్సరం యేసుక్రీస్తు జయంతి జూబిలీ సంవత్సరం. ఈ సంవత్సరము మన కడప వెలంగని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో జరగబోయేటువంటి ఆరోగ్యమాత తిరునాళ్ళ మహోత్సవానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నెల ఆగస్టు మాసము 29వ తేదీ శుక్రవారము మన కడప పీఠాధిపతులు మహాగణత మహి శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారి యొక్క చేతుల మీదుగా ఆరోగ్యమాత పతాక ఆవిష్కరణ, నవదిన ప్రార్థనలు, తేరు ఊరేగింపు, దివ్యపూజా బలిని తోటి ఈ యొక్క నవదిన ప్రార్థనలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. నాటి నుంచి సెప్టెంబర్ మాసం 6వ తేదీ వరకు ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు 5 గంటలకు ఈ నవదిన ప్రార్థనలు, జపమాల ప్రార్థన మరియు దివ్యపూజా బలి, చక్కని ప్రసంగాలతోటి ఈ 9 రోజులు ఎంతో గొప్పగా నవదిన ప్రార్థనలు జరగబోతూ ఉన్నాయి. వారి మందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. 7వ తేదీ నుంచి మరియ తల్లి యొక్క జన్మదిన పండుగల వేడుకలు జరగబోతున్నాయి. 7వ తేదీ మన మరియాపురం సెయింట్ మేరీస్ కెథీడ్రల్ నందు 5 గంటలకు దివ్య పూజా బలి, ఆ తర్వాత తేరు ఊరేగింపుతో ఈ పుణ్యక్షేత్రానికి ఆరోగ్యమాత యొక్క తేరుని తీసుకుని వస్తాం. అనేక మంది భక్తులు ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొంటారు, ఆ తల్లి దీవెన పొందబోతూ ఉన్నారు. 8వ తేదీ మన పూర్వపు పీఠాధిపతి అయినటువంటి మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు ప్రస్తుతము విశాఖపట్టణపు విశ్రాంత అగ్రపీఠాధిపతులుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వారు పండగ పూజ నిర్వహించబోతూ ఉన్నారు. 8వ తేదీ 9 గంటలకు, ఉదయం 9 గంటలకు దివ్యపూజా బలి ఉంటుంది. కనుక ఈ మహోత్సవం మీరందరూ పాల్గొని తల్లి దీవెనలు పొందాలని ప్రత్యేకంగా మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ ఆహ్వానం. రండి, ప్రార్థించండి, తల్లి దీవెనలు దండిగా మెండుగా పొందండి. నందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తల్లి మరియమాత భక్తులారా, ఈ సంవత్సరము జరగబోయేటువంటి ఆరోగ్యమాత తిరునాళ్లకు మేమందరినీ కూడా ప్రేమపూర్వక కొంటూ ఉన్నాము. కావున మీకందరికీ దేవుని దీవెనలు అందిస్తూ ఉన్నాము. కడప నగరం 48వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నగర పరిధిలోని కృపా కాలనీ, బుడగజంగం కాలనీ, రామాంజనేయపురం, పరమేశ్వర స్కూల్ వీధి, రామరాజుపల్లి, ఆచార కాలనీ ప్రాంతాలు మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఇక్కడ కాయకష్టం చేసుకుని జీవించే నిరుపేద ప్రజల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇక్కడ చినుకు పడిందంటే చిత్తడితో ఈ ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి చెరువుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాలలో కొన్ని వీధుల్లో రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో మురికి నీరు, వరద నీరు నిల్వ ఉండడం వల్ల స్థానికులు చాలా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, వృద్ధులు ఈ వరద నీటిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు, పాలకులు స్పందించి ఈ ప్రాంతాల్లో పర్యటించి మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. 48వ డివిజన్ రామరాజుపల్లె బుడగజంగం కాలనీలో నేను బుడగజంగం కాలనీ నాయకుడిని.
ఇక్కడ చిన్నపాటి వర్షం పడినా వానలు పడినా ఇక్కడ పాములు తేళ్ళు రావడము, నీళ్ళు ఇళ్ళలో గుడిచెలలోకి రావడము, ఎక్కడ చూసినా నీళ్ళు నిలబడిపోవడము, దీన్ని మీరు కొద్దిగా స్పందించి మాకు కాలువలు రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. కడప నగరం 48 డివిజన్ బుడగజంగం కాలనీ, లోహియా నగరు, యానాది కాలనీ, కృపా కాలనీ, ఏఎస్ఆర్ నగరు, రామాంజనేయ నగరు, మరి ముఖ్యంగా పరమేశ్వర్ స్కూల్ వీధి తదితర ఈ ప్రాంతాలన్నీ వర్షం వచ్చిందంటే చాలు, చినుకు పడిందంటే చాలు చిత్తడిగా మారిపోతుంది. అధికారులు వెంటనే స్పందించి మా ప్రాంతంలో కృపా కాలనీ, బుడగజంగం కాలనీ ప్రాంతాలలో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్స్ వేయాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరుచున్నాను. గండి క్షేత్రంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో శ్రావణ మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు పచ్చిపులుసు మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మధ్యాహ్నం 4500 మందికి అన్నదానం నిర్వహించామన్నారు. అలాగే రాత్రికి 2000 మందికి అల్పాహారం ఏర్పాటు చేశామన్నారు. పూజల్లో భాగంగా అన్నసత్రం ఆర్యవైశ్య మహిళలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అలాగే 4-5 శనివారాలు కూడా మధ్యాహ్నం అన్నదానం, రాత్రి అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీసిల్లానే మా మామకి ఏమి చూసాంలే తెప్పించిన ఎంతసేపు ఏమనుకున్నామే ఓ నారాయణుడే ఇప్పుడు మా అక్క అంటారా మూడు నాలుగు కొట్ట డివెన్ మధ్యలో వాడి మీద పడతారు ఏ పాట మెల్లరా ఏం నవ్వులే 160 పెట్టుకున్నాం. పద్ధతి కాదు ముందు పడి బాబా ఏమనుకున్నామే మధ్యలో
వాడి మీద పడతారు ఏం పాట మూడు నాలుగు కొట్ట డివిజన్ ఓ నారాయణుడే ఇప్పుడు మా అక్కనే ఎక్కడ అంటారా రాష్ట్రంలోని ముదిరాజు కులస్తులు చైతన్యవంతులై తమ హక్కుల సాధనకు ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు తెలిపారు. కడప నగరంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా అధ్యక్షులుగా శివశంకర్, ఉపాధ్యక్షులుగా మణికుమార్, వివేకానంద, ప్రధాన కార్యదర్శిగా సునీల్, కార్యదర్శిగా నరసింహులతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి బాబు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులు అన్ని విధాలా వెనుకబడి ఉన్నారని, నేటికి 8 లక్షల మంది ముదిరాజులు ఉన్నప్పటికీ 1,80,000 మంది ఉన్నట్లు నివేదిక ఉందన్నారు. ఈ విషయంగా ముదిరాజులు చైతన్యవంతులై తమ వివరాలను సంఘ కార్యాలయంలో సమర్పించేందుకు ముందుకు రావాలన్నారు. నేటికి వారికి సరైన ఉపాధి, కులవృత్తి అంటూ లేకపోయిందన్నారు. ముఖ్యంగా ముదిరాజులను ప్రస్తుతం బీసీఈ నుంచి బీసీఏలోకి మార్చి తగిన న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు చెప్పారు. రాబోయే కాలంలో తమ ముదిరాజ్ సంఘాన్ని పటిష్టపరిచి ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలపై పోరాడుతూ తమ సామాజిక వర్గాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ అఖిల భారతీయ కోలి ముదిరాజ్, నార్త్ సైడు ముదిరాజులను కోలి అని పిలుస్తారు. ఈ ఆంధ్ర సైడు మన తెలంగాణ సైడు ముదిరాజులను పిలుస్తారు, ముతరాజు అని పిలుస్తారు, తెలుగులో అని పిలుస్తారు. ఈరోజు ముదిరాజ్ సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షులుగా శివశంకర్ గారని, అలాగే ఉపాధ్యక్షులుగా మణికుమారు, ఇంకొక ఉపాధ్యక్షులుగా వివేకానంద, సునీల్ ప్రధాన కార్యదర్శిగా, నరసింహులు కార్యదర్శిగా, శ్రీను గంగాధర్ ట్రెజరర్గా, రవికిరణ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, వెంగయ్యను వేంపల్లె మెంబర్గా నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడమైంది. నేను కోలి అఖిల భారత కోలి ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను, విజయన్ అధ్యక్షునిగా. ఈరోజు కడప ముదిరాజ్ సంఘాన్ని నియమిస్తూ, అలాగే ముదిరాజులు చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకు వెనుకబడి ఉన్నారంటే విద్యలో వెనుకబడి ఉన్నారు, ఉపాధిలో వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు ఒక ఉపాధి అంటూ లేదు, వాళ్ళ కుల వృత్తి లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1,80,000 జనాభా చూపిస్తోంది. మరి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల పైభాగమే ఉన్నారు. మరి 1,80,000 ఏ లెక్కన చూపిస్తున్నారో గవర్నమెంట్ అర్థం కావడం లేదు. 2019 నుంచి 2024 వరకు తీసిన జనాభా లెక్కల్లో ముదిరాజుల్లో 1,80,000 మాత్రమే చూపిస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి ముదిరాజు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు అన్ని జిల్లా అధ్యక్షులు తెలియజేసి ప్రతి జిల్లాలో ఇదే కార్యక్రమం చేపట్టాం. అలాగే చైతన్యం చేసుకుంటూ ముదిరాజుల అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలి, అలాగే మా రిజర్వేషన్ మాకు కావాలి. అదేవిధంగా మా హక్కులు మేము పోరాడేందుకు సిద్ధమయ్యాం. తెలంగాణలో అత్యంత పాపులేషన్ అయినటువంటి జనాభా కలిగినటువంటి కులం ఏదైనా ఉందంటే అది ముదిరాజులే. అది ఆంధ్రాలో కూడా దాదాపు 8 లక్షల పైచీలకు ఉన్నారు. కాబట్టి మా హక్కులు మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలి, మా వాటా మాకు కావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తాం. రాబోయే కాలంలో కూడా రాష్ట్ర కార్యాలయాలను ప్రతి ఎమ్మెల్యే ఇళ్లను కూడా ముట్టడించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వై శివశంకర్ అండి. ఆంధ్రప్రదేశ్ కోలి ముదిరాజ్ నేషనల్ ప్రెసిడెంట్ అగు వీరేంద్ర కశ్యప్ గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మణిభూషణ్ భూపతి గారికి నా ప్రత్యేక అభినందనలు. నన్ను నమ్మి కడప జిల్లా అధ్యక్షునిగా నాకు బాధ్యతలు అప్పగించిన రెడ్డిబాబు గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముదిరాజ్ జాతిని చైతన్యం చేసి ముదిరాజ్ కులాభివృద్ధిని మెరుగుపరచడానికి నాకు అవకాశం ఇచ్చిన రెడ్డిబాబు గారికి కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలి. ఇంటింటి ప్రచారంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వినతి. గండి క్షేత్రంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి శ్రావణ మాసోత్సవాలు. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి. భక్తులకు పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎండి ప్రసాదరావు పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.